హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు మహానందికి వచ్చినామండి. కానీ ఇప్పుడు మాకు లాస్ట్ టైం అయిపోయింది దైవ దర్శనానికి. కానీ లాస్ట్ టైంలో మాకు మాత్రం దర్శన భాగ్యం కలిగిందండి. కానీ మనస్ఫూర్తిగా చూసింది లేదు. గుడి మాత్రము శివపార్వతులు చూడండి గోపురం మీద ఎంత అందంగా ఉన్నారో. ఎక్కడ చూసినా నందీశ్వరుడు, శివుడు, విఘ్నేశ్వరుడు అసలు ఎంత ఆనందమయంగా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషంగా ఉందండి. నంది నోట్ల నుంచి వాటర్ రావడము, ఆ వాటర్ చుట్టుపక్కల గ్రామాలకి, పంట పొలాలకి ఈ గుడి ద్వారానే వెళ్తుందంటండి. కానీ మేము డే టైంలో చూడలేకపోయినామండి. నైట్ మేము వచ్చాక 8:30 అయింది. క్లోజింగ్ టైంలో దర్శనం మాత్రం కలిగింది. దర్శనం అయిపోతేనే క్లోజింగ్ అయిపోయిందండి. ఇక్కడ ప్రతి ఒక్కటి శివుడు, పార్వతి, నందీశ్వరుడు, విఘ్నేశ్వరులతో అసలు ఎంత బాగుందంటే చాలా అద్భుతమైన టెంపుల్ అండి. అసలు మేము బాధపడేది ఏంటంటే డే టైంలో రాకుండా కొంచెం నైట్ అయిపోయింది. మేము శ్రీశైలం ఇవన్నీ చూసుకొని వచ్చే లోపల చాలా ఈ నందీశ్వరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శించవలసిన టెంపుల్. ఇక్కడ నేను గుడి ముందర వస్తే మనకు పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి. ఆనందమయ మొత్తము. హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు మహానందికి వచ్చినామండి. కానీ ఇప్పుడు మాకు లాస్ట్ టైం అయిపోయింది దైవ దర్శనానికి. కానీ లాస్ట్ టైంలో మాకు మాత్రం దర్శన భాగ్యం కలిగిందండి. కానీ మనస్ఫూర్తిగా చూసింది లేదు. గుడి మాత్రము శివపార్వతులు చూడండి గోపురం మీద ఎంత అందంగా ఉన్నారో. ఎక్కడ చూసినా నందీశ్వరుడు, శివుడు, విఘ్నేశ్వరుడు అసలు ఎంత ఆనందమయంగా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషంగా ఉందండి. నంది నోట్ల నుంచి వాటర్ రావడము, ఆ వాటర్ చుట్టుపక్కల గ్రామాలకి, పంట పొలాలకి ఈ గుడి ద్వారానే వెళ్తుందంటండి. కానీ మేము డే టైంలో చూడలేకపోయినామండి. నైట్ మేము వచ్చాక 8:30 అయింది. క్లోజింగ్ టైంలో దర్శనం మాత్రం కలిగింది. దర్శనం అయిపోతేనే క్లోజింగ్ అయిపోయిందండి. ఇక్కడ ప్రతి ఒక్కటి శివుడు, పార్వతి, నందీశ్వరుడు, విఘ్నేశ్వరులతో అసలు ఎంత బాగుందంటే చాలా అద్భుతమైన టెంపుల్ అండి. అసలు మేము బాధపడేది ఏంటంటే డే టైంలో రాకుండా కొంచెం నైట్ అయిపోయింది. మేము శ్రీశైలం ఇవన్నీ చూసుకొని వచ్చే లోపల చాలా ఈ నందీశ్వరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శించవలసిన టెంపుల్. ఇక్కడ నేను గుడి ముందర వస్తే మనకు పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి. ఆనందమయ మొత్తము.